మహాభారతంలో ఎందరో వీరులుండవచ్చు, కాని దానవీర శూర అనే బిరుదు మాత్రం కేవలం కర్ణుడికి మాత్రమే దక్కింది. లోకంలో దానం చేసేవారు చాలామంది ఉంటారు, కాని అడిగినవాడు శత్రువు అని తెలిసినా, ఇచ్చేది తన ప్రాణాలనే అని తెలిసినా వెనుకాడకుండా దానం చేసిన ఏకైక వ్యక్తి కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధ గమనాన్ని మార్చేసిన ఆ మహాదానం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కర్ణుడిని దానవీరుడు అని ఎందుకంటారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1. ఇంద్రుడి భయం, కృష్ణుడి పన్నాగం. కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తున్న తరుణంలో అర్జునుడి తండ్రి అయిన దేవేంద్రుడు ఆందోళన చెందుతాడు. కర్ణుడి వద్ద పుట్టుకతోనే వచ్చిన కవచ కుండలాలు ఉన్నంతకాలం అతడిని ఎవ్వరూ చంపలేరని ఇంద్రుడికి తెలుసు. తన కుమారుడైన అర్జునుణ్ణి కాపాడుకోవడం కోసం ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో కర్ణుడి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. 2. సూర్యదేవుడి హెచ్చరిక. కర్ణుడు ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యోపాసన ముగించుకొని వెనక్కి తిరిగేటప్పుడు ఎవరు ఏది అడిగినా లేదనకుండా దానం చేస్తాడని పేరు. ఈ విషయం తెలిసిన సూర్యదేవుడు కర్ణుడి కలలోకి వచ్చి హెచ్చరిస్తాడు. పుత్రా, ఇంద్రుడు నిన్ను మోసం చేయడానికి వస్తున్నాడు. నీ కవచకుండలాలను అడిగితే ఇవ్వకు, అవి లేకపోతే నీ ప్రాణాలకు ముప్పు అని చెబుతాడు. కాని కర్ణుడు, నన్ను నమ్మి అడిగినవారికి లేదు అనడం నా వల్ల కాదు, ప్రాణం పోయినా సరే నా మాట తప్పను అని సమాధానమిస్తాడు. 3. ప్రాణత్యాగమే దానంగా. మరుసటి రోజు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి దేహీ అని అడుగుతాడు. కర్ణుడు నవ్వుతూ ఆ వచ్చింది దేవేంద్రుడని గ్రహించి కూడా ఏమి కావాలో కోరుకోండి అంటాడు. ఇంద్రుడు కర్ణుడి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్న కవచ కుండలాలను అడుగుతాడు. అవి తీస్తే తన మరణం తథ్యమని తెలిసినా కర్ణుడి ఏమాత్రం చలించకుండా కత్తితో తన శరీరం నుండి ఆ కవచ కుండలాలను కోసి రక్తసిక్తంగా ఇంద్రుడికి దానం చేస్తాడు. ఆ అద్భుతమైన త్యాగానికి ఇంద్రుడు కూడా నివ్వెరపోయి కర్ణుడికి వైజయంతి అనే శక్తివంతమైన ఆయుధాన్ని బహుమరిస్తాడు. 4. మరణశయ్యపై కూడా దానగుణం. కర్ణుడు దానవీరుడు అనడానికి మరో కారణం, యుద్ధంలో చావుకు దగ్గరగా ఉన్న సమయంలో కూడా కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి తన పుణ్యాన్ని దానంగా అడగ్గా తన రక్తాన్ని దోసిరితో పట్టి దానం చేస్తాడు. అందుకే లోకం ఉన్నంతకాలం కర్ణుడు దానవీరకర్ణగానే నిలిచిపోతాడు. కర్ణుడు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. అందుకే మహాభారతంలో దుర్యోధనుడి పక్షాన నిలిచిన కర్ణుడి పాత్రకు ఉన్న గౌరవం ప్రత్యేకం. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే, ఇచ్చే గుణం ఉంటే అది మనిషిని దేవుడిలా మారుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కర్ణుడి పాత్రలో ఏ గుణం బాగా నచ్చుతుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.